కాంగ్రెస్ నేతలు ముస్లిం ఓటు బ్యాంకు కోసం ఆరాట పడుతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించిన విజయ్ సంకల్ప సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా తెలంగాణ గడ్డ నుంచే పోరాడారని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ విముక్తి కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో బలహీన వర్గాలకు ఎలాంటి న్యాయం జరగలేదని, ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాల నిధుల్లో ప్రభుత్వం కోత పెడుతోందని అన్నారు. వక్ఫ్ బోర్డును బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ సర్కారు ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. మన మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డికే అన్న గారు వారిని సన్మానించడం జరుగుతూ ఉంది. తర్వాత పార్లమెంట్ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు వారిని స్వాగతం పరచవలసిగా కోరుతా ఉన్నాను. यहाँ के विकास की चिंता कर रही है, चाहे रेलवे में हेतु रिकॉर्ड 5,454 करोड़ की योजना देना, चाहे हैदराबाद पुणे, हैदराबाद बेंगलोर, हैदराबाद चेन्नई हाई स्पीड कॉरिडोर की घोषणा अभी बजट में हुई है। ये स्पष्ट रूप से दिखाता है कि नरेंद्र मोदी के दिल में तेलंगाना की जनता का जो प्यार है वो आज भी उनके लिए विकास का परिचायक बनता है। आज माननीय प्रधानमंत्री जी ने जब राष्ट्रीय हल्दी बोर्ड की घोषणा की तो आज उसका उद्घाटन भी हो गया। यानी मोदी जी जो कहते हैं वो करके दिखाते हैं। आज दो इंडस्ट्रियल कॉरिडोर, चाहे हैदराबाद नागपुर हो, हैदराबाद वारंगल हो, इसका आगे बात बढ़ाना कहीं न कहीं दिखता है कि नरेंद्र मोदी जी और केंद्र की सरकार पूरी तरह से तेलंगाना की जनता के साथ खड़ी है। हम इस विकास की कड़ी में और आगे लेके जाएंगे और जनता को विश्वास दिलाना चाहते हैं आपके माध्यम से कि तेलंगाना के लोगों ने जिस प्रकार से भाजपा को प्यार दिया है, स्नेह दिया है, भाजपा उसका खरीदार है। हम पूरी तरह से इसके विकास के प्रति संकल्पित है, प्रतिबद्ध है। మిత్రులారా, ఇటీవల ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు ముఖ్యంగా మోదీ గారు తెలంగాణ ప్రజలు ఉన్నటువంటి ప్రేమ మమకారం వల్ల అనేకమైనటువంటి నిధులు మంజూరు చేస్తూ ఉంటే వాళ్ళు ఈరోజు కూని రాగాలు తీస్తూ ఉన్నారు. కేవలం వాళ్ళ రికార్డు స్థాయిలోనే రైల్వేకు గతంలో ఏనాడు లేని విధంగా 5,454 కోట్లు కేటాయిస్తే ఈరోజు అదే రైల్వేకు సంబంధించి హై స్పీడ్ కారిడార్లు హైదరాబాద్ పూణే, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై ఈ రకంగా 7 హై స్పీడ్ రోడ్ కారిడార్లలో 3 తెలంగాణకు ఇచ్చిందంటే నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ప్రజల పట్ల ఉన్నటువంటి మమకారం. ఈ